బహదూర్గూడలో పోలీసులపై కారం చల్లిన రైతులపై కేసులు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ వనజ ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా నిన్న రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసిరారు ఆందోళనకారులు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్, పలువురు సీఐల కళ్లల్లో కారం పడింది. ఈ ఘటనలో 8 మంది రైతులపై పోలీసులు కేసు పెట్టారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాయి కిరణ్, నిన్న జరిగినటువంటి సంఘటన బహదూర్గూడలో పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో రైతులు వాళ్ళ కళ్ళలో కారం కట్టినటువంటి ఘటనలో పోలీసులు నమోదు చేశారు. అయితే మొత్తంగా బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ అయితే వస్తున్నటువంటి ప్రాజెక్ట్ లో భూములు ఎవరైతే కోల్పోతున్నారో రైతులు, వాళ్ళు అక్కడ నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళకి తగినంత చెల్లించకుండా, వారితో సంప్రదించకుండానే ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి కోల్పోతున్నాం అనేటువంటి రైతులు చెప్తున్నారు. అయితే అక్కడ నిన్న హైడ్రా పూర్తిగా ఫెన్సింగ్ వేసేటువంటి సమయంలో స్థానిక కేవల డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు మిగతా పోలీసుల పైన మహిళా రైతుల ఆగ్రహంతో కారం చల్లడంతో అది కాస్త పెద్ద ఎత్తున వివాదం జరిగింది. సో దానిపైన ప్రస్తుతం పోలీసులు ఎస్ఐ వనజ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 8 మంది రైతుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఆటంకం కలిగినటువంటి కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి వారిని పోలీసుల అదుపులో ఉంచుకున్నారు. రైట్, థాంక్యూ సాయి కిరణ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.